కడియం గారు కావ్యకి ఎందుకు ఓటేయాలంటే దగ్గర పెట్టుకోండి అడగండి. కడియం గారు కావ్యకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? కావ్య రాజకీయాలకు కొత్త. షీఈ్ వైట్ పేపర్. ఆమె పైన ఏ రకమైన ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ఫ్రెష్గా రాజకీయాలకు వస్తున్నది. మోర్ ఓవర్ షీఈ్ యంగ్. కాబట్టి యువత, విద్యార్థులు, చదువుకున్న అమ్మాయిని తప్పకుండా మద్దతు ఇస్తారు, ప్రోత్సహిస్తారని నేను అనుకుంటున్నా. కొత్త వాళ్ళను రాజకీయాలలోకి తీసుకురావడం, వాళ్ళని ప్రోత్సహించడం ద్వారానే రాజకీయాల్లో కొంత ప్రక్షాళన జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ కడియం కావ్య గారిని తప్పకుండా వరంగల్ పార్లమెంట్ ప్రజలు, ప్రత్యేకించి యువత, విద్యార్థులు ఆశీర్వదిస్తారు, మద్దతు తెలుపుతారని నేను అనుకుంటున్నాను. కడియం శ్రీహరి గారి కూతురుగా కాకుండా కడియం శ్రీహరి బిడ్డను మతం పేరుతో బీజేపీ, ప్రాంతం పేరుతో బీజేపీ వేరు చేసి చూపిస్తుంది. మహమ్మద్ కావ్య నజీర్ అంటుంది. అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన వ్యక్తికి వరంగల్లో ఎందుకు గెలిపించాలని కూడా ప్రచారం చేస్తున్నారు బీజేపీ. ఏం చెప్తారండి? బీజేపీ ఒక దిక్కులేని పార్టీ అండి. మూర్ఖులు ఎంతసేపు కులాలు, మతాలు వీటిపైననే ప్రచారం చేస్తున్నారు తప్ప, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తప్ప, మేము తెలంగాణకు ఇది చేశాం లేదా వరంగల్కి ఇది చేశాం, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాం, వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చాం, వరంగల్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాం, కాజుపేట జంక్షన్ను డివిజన్ చేశాం, లేకుంటే ఇక్కడ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చాం, లేకుంటే తెలంగాణలో ఒక ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్ తెచ్చాం, లేదంటే తెలంగాణలో ఒక నేషనల్ రిప్యుటేషన్ ఉన్న ఒక విద్యా సంస్థ తీసుకొచ్చామని చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది. అది ఏమీ లేనప్పుడు, చెప్పుకోవడానికి ఏమి లేనప్పుడు, బీజేపీకి ఒక విధానం అంటూ లేనప్పుడు ఇలాంటి చౌకబారు మాటలను మాట్లాడతారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్తారని నేను అనుకుంటున్నాను. ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు వరంగల్ జిల్లాకు చేసింది ఏముంది? గతంలో 10 ఏళ్ళు పైగా మంత్రిగా పనిచేశారు. ఏం చేశారంటే ఏం చెప్తారు? నేను చేసినవి చాలా ఉన్నాయండి. ఒక మైల్ స్టోన్ డెవలప్మెంట్. మైల్ స్టోన్గా చెప్పాలి అంటే శ్రీరామ్ సాగర్ 2వ దశ నేను మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభమైంది. దేవాదుల ప్రాజెక్ట్ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రారంభమైంది. మెగా టెక్స్టైల్ పార్క్ నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఇవన్నీ కూడా వీటి ఏర్పాటులో నా ప్రమేయం ఉంది. రెండవది, వరంగల్ ఎడ్యుకేషన్ హబ్గా చేయడంలో ఒక వెటర్నరీ కాలేజ్, ఒక అగ్రికల్చర్ కాలేజ్, ఒక సైనిక్ స్కూల్, ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి అనేక విద్యా సంస్థలు వరంగల్ రావడానికి కూడా నేను